హలో అండి. ఈ సీజన్లో పుచ్చకాయలు ఎక్కువగా ఉంటాయి కదా. ఇప్పుడు పుచ్చకాయ ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా పుచ్చకాయ ముక్కను తీసుకుని దానికి ఉన్న సీడ్స్ అన్ని తీసేయాలి. దీనిని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఈ ముక్కలలో సగభాగం మిక్సీ జార్లోకి తీసుకుని జ్యూస్ లాగా చేసుకోవాలండి. వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ముందుగా సగం ముక్కలు ఉంచాం కదండి, ఈ జ్యూస్ ని ఆ ముక్కలలో వేసేయాలి. సబ్జాలని ముందుగా వాటర్ లో నానబెట్టేసుకున్నానండి. అవి ఒక స్పూన్ తీసుకుని ఈ పుచ్చకాయ ముక్కల బౌల్లో వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిలోకి నేనైతే ఒక స్పూన్ పంచదార వేసానండి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. దీనిలోకే అరటి గ్లాసు కూలింగ్ వాటర్ వేసాను. ఈ కూలింగ్ వాటర్ ప్లేస్ లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, పుచ్చకాయ సబ్జాలతో ఇలా సలాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.